అసలు ఎలాంటి నేను ప్రెస్ మీట్ పెట్టంగానే వెంటనే టీడీపీ పెయిడ్ ఛానల్స్ యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళతో వెంటనే నా భార్య ఎవరితోనో లేచిపోయిందని చెప్పని అదే మీరు కావాలంటే వీడియోస్ చూడండి. చూశాను. సీమరాజా గారు ఆడవడం మొన్న ఆయన అరెస్ట్ చేసి గొప్పగా చెప్పారు. ఎంత భయంకరంగా అసలు నా మిస్సెస్ ఓటు అడగటానికి కూడా తిరగదు ఎలక్షన్లో. రాజకీయ నాయకుడు ఎవడు కూడా ఇంట్లోకి వచ్చే అంటే ఎవరితో మాట్లాడతాను, పూజ దేవుడు తన తప్పితే ఏ రోజు ఇంట్లోంచి కూడా బయటికి వెళ్ళలేదు. ఏ రోజు రాజకీయాల్లో ఒక్కరోజు కూడా రాజకీయాల్లోకి ఏ రోజు ఏలు పెట్టలేదు, తొంగి చూడలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఏ రాజకీయ నాయకుడితో మాట్లాడలేదు. ఈ ఆరోపణలు మీరు విన్నప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? అంటే మీకు అసలు ఆవిడ ఆత్మహత్య చేసుకుంటానికి ప్రయత్నం చేస్తే నేను కొడుకు ఎంత కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చేదో. వెరీ బ్యాడ్. అంటే ఎంత చెడు సాంప్రదాయం నా గురించి. అంటే నన్ను ఎలా ఆపాలి, నా నోరు ఎలా ముగించాలి అంటే ఇంట్లోంచి నా మీద ఒత్తిడి తేవాలి. నువ్వు వెళ్ళి మాట్లాడుతుంటే నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు, నా క్యారెక్టర్ని అసాసిన్ చేస్తున్నారు అని ఇంట్లో నన్ను, అంటే మా ఇల్లు అతలాకుతలం అయిపోతే మా ఇంట్లో ప్రెషర్ నేను నోరు మూసుకుని కూర్చోవాలి అనేది స్ట్రాటజీ తప్పి. అంటే ఇట్లాంటి అసహ్యమైన ఇంత ఫేస్ చేస్తూ ఒకవైపు కరప్షన్ అలిగేషన్స్ అంటున్నారు. అదే చెప్తున్నానండి, ఇదే మీకు 2004 కాదండి 2018లో కాదు సార్ 2022లో 23లోనో చైతన్య రథం అని ఒక టీడీపీ ఒక పేపర్ ఉంది, ఈ పేపర్. అవును అవును. దాంట్లో అసలు ఏదో పెద్ద కోట ఎవరిది, మన ఇక్కడ రాజీవ్ రెడ్డి గారిది ఇక్కడ నంది హిల్స్లో ఎక్కడ ఒక పెద్దది ఉంటుంది, లేకపోతే టీజీ వెంకటేష్ గారు కర్నూలులో టీజీ వెంకటేష్